బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తున్న తొలి విడత పోలింగ్. దాదాపు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. మద్యం డబ్బులు పనిచేయలేదా? బీఆర్ఎస్ పార్టీలో మొదలైన గందరగోళం. రెండవ విడత మూడవ విడత కూడా ఇలా ఉంటుందా? ఇలానే ఉంటే బీఆర్ఎస్ పార్టీ మూసుకోవాల్సిందేనా? తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అందరినీ షాక్కి గురిచేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం 3834 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు కొత్తగా ఎన్నికవనున్నారు. సర్పంచ్ స్థానం కోసం మొత్తం 12,960 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీనిలో 3,834 మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి 3,834 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత 2,600కు పైగా బీజేపీ క్యాండిడేట్స్ ఉండగా మిగిలిన వారు స్వాతంత్ర అభ్యర్థులు అలాగే రెబల్ క్యాండిడేట్స్ పోటీలో నిల్చున్నారు. ఇక ఎన్నికలు అనగానే ఖర్చు మాత్రమే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కరు 25 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన చూసుకున్న 900 కోట్ల ఖర్చు పెట్టారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువలో తక్కువగా 20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అలా చూసుకున్న 700 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది. ఇక మిగిలిన స్వతంత్ర అలాగే రెబల్ క్యాండిడేట్స్ ఖర్చు 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుంది. అంటే కేవలం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు 1600 నుంచి 1700 కోట్ల వరకు ఉంటుంది. వీరితో పాటు వార్డు సభ్యులు కూడా ఖర్చు కలుపుకుంటే మొత్తం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు 2000 కోట్ల వరకు ఉంటుంది అని ఒక అంచనా. మరి ఇంత ఖర్చు పెట్టిన ఫలితాలు మాత్రం చాలా గందరగోళంగా ఉండే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి గ్రామాల్లో విధులు జరగాలన్నా నిధులు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లు భావిస్తారు. కానీ కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చాలా తక్కువ చోట్ల రెబల్ క్యాండిడేట్స్ అలాగే స్వతంత్ర అభ్యర్థుల పోటీలో స్ట్రాంగ్గా నిలబడి విజయం సాధించారు. మనకున్న సమాచారం ప్రకారం 2,300 పైచిలుకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించే అవకాశం ఉంది. 1,500 పైచిలుకు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. ఇక మిగతా స్థానాల్లో బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు గెలిచే ఛాన్స్. ఈ తొలి విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టించే ఛాన్స్ ఉంది. ఇంత ప్రచారం చేసినా మరోసారి కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధిస్తూ ఉండడంపై బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా మదనపడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ప్రతి అభ్యర్థి గ్రామస్థాయిలో ఉన్న ఓటర్లకు మద్యం పోయిస్తూనే ఉన్నాడు. తనతో తిరిగిన అనుచరులకు అంతో ఇంతో ఇస్తూనే ఉన్నాడు. చివరికి పోల్ మేనేజ్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బాగానే చేసినట్టు తెలుస్తోంది. అయినా కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి అలజడి మొదలైంది. అలాగే రెండో విడత ఫలితాలు మూడో విడత ఫలితాలు కూడా ఇలాగే ఉంటే మాత్రం రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై దారుణమైన ఫలితాలు పడే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఎలాగైనా ఈ సరళిని మార్చాలి అని కేటీఆర్ నాయకులతో సమావేశమయ్యారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలుపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా పడింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మెజారిటీ విజయం సాధించడం వెనుకాల రహస్యం ఏంటి అనేది మరొక చర్చ. పార్టీ అధికారంలో ఉండడంతో అంగబలం అర్ధబలం అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈ విజయాలు సాధించారు అనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు సరైన స్థాయిలో అమలు కాకపోయినా ఈ 10 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ జరిపిన విధానమే ఈ ఫలితాలు అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావడం ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామానికి 5 లక్షల వరకు పంపకాలు చేసినట్టు తెలుస్తోంది. మిగతా అమౌంట్ అభ్యర్థి భరించాడు. కాబట్టి ప్రతి అభ్యర్థి 25 లక్షలు గ్రామంలో ఖర్చు పెట్టారు. 10 రోజుల పాటు ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీరు బిర్యానీతో పాటు ఓటుకు 5 నుంచి 10,000 వరకు ఇచ్చినట్టు టాక్. అందుకే మెజారిటీ స్పష్టమైంది అనేది విశ్లేషకుల అంచనా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులదే ఎక్కువ విజయం కనిపిస్తోంది. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైఫల్యం అనేది స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం సర్పంచ్ ఎన్నికలను లైట్ తీసుకుందా లేదంటే ఎమ్మెల్యేలను పూర్తిగా నమ్మిందా అనేది అధిష్టానమే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ప్రతి ఎన్నిక పార్టీలకు కీలకమే అని మర్చిపోవద్దు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే చులకన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయకపోతే ఇంత దారుణమైన ఫలితాలను చూస్తాము అనేది మరొకసారి రుజువైంది అని తెలుసుకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశాలొస్తాయి. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని తెలుస్తోంది.
అక్కడక్కడ ఆ ఎమ్మెల్యేలపై కోపంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటర్లు గెలిపించే అవకాశం ఉంది. కానీ ఆ గెలుపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై పెద్దగా ప్రభావం చూపదు అనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మేల్కోకపోతే రెండో విడత మూడో విడతల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించకపోతే అభివృద్ధి జరగదు అనే భయంతో ఓటర్లు ఓటు వేసినట్లు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి ప్రజలు సైతం సీరియస్గా తీసుకోవడం లేదు. ఇక సాయంత్రానికి కాంగ్రెస్ విజయం సాధించే గ్రామాల సంఖ్య 2300 నుంచి 2700 వరకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటేనే తెలంగాణలో పార్టీకి ఉనికి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా ఇలానే కష్టపడుతూ పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకొని రెండో విడత మూడో విడత ఎన్నికల్లో విజయం సాధించడం వైపు అడుగులు వేస్తోంది.